వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మీకు ఒక చిన్న ఫ్యాక్ట్ చెప్తా. నేను ఇండియాలో ఉంటున్నా అండ్ నాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలి అండ్ నేను గ్లోబల్ లెవెల్లో సక్సెస్ కావాలని అనుకున్నాను అనుకో, లైక్ యూఎస్ యూకే లాంటి క్లయింట్స్తో నేను సక్సెస్ఫుల్ అవ్వాలనుకున్నాను అనుకో, ఈజ్ ఇట్ పాసిబుల్ అని నాకు క్వశ్చన్ వేయచ్చు. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఒక రీసెర్చ్ ప్రకారంగా ఇట్స్ పాసిబుల్. బట్ దాని యొక్క రూట్ కాజ్ ఏంటో మనకు తెలియాలి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ యొక్క రూట్ కాజ్ ఏంటో తెలుసా? ఇట్స్ ల్యాక్ ఆఫ్ కంట్రోల్. ల్యాక్ ఆఫ్ కంట్రోల్ అంటే మీరు చేసే పని మీ కంట్రోల్లో లేకపోవడం. ఇక్కడ మీ బాస్ వచ్చి 11 to 12 నువ్వు మీటింగ్ అరేంజ్ చేయి, 4 o'clock పీపీటీ పెట్టు అనగానే ఇక్కడ నీ వర్క్ అనేది నీ కంట్రోల్లో లేదు. సో ఇది ఇక్కడ నీ కంట్రోల్లో లేకపోతే యూ కెనాట్ పర్ఫామ్ వెల్. ఇది నేను చెప్తున్న విషయం కాదు, ఇది హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్ చేసి మరీ చెప్తున్నారు. ఇక్కడ మీరు ఎప్పుడైతే మీ వర్క్ పైన మీరు కంట్రోల్ కోల్పోతారో అక్కడనే మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదు. కొందరు అంటారు 70 hours 80 hours పని చేయాలి అంటే చేయొచ్చు. బట్ ద రీజన్ ఈస్, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తా. టాలీవుడ్ హీరోస్ మన ప్రభాస్ కానీ రామ్ చరణ్ కానీ ఆబ్వియస్లీ వాళ్ళు 70-80 hours per week కంటే ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు. బట్ స్టిల్ దే నెవర్ కంప్లైంట్ అబౌట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, రైట్? బట్ మనం కంప్లైంట్ చేస్తూ ఉంటాం. దానికి రీజన్ ల్యాక్ ఆఫ్ కంట్రోల్. సో ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ వీక్లో మీరు 3-4 క్లయింట్ మీటింగ్స్ ఉన్నాయి, ఒక 4 PPTs మీరు తయారు చేయాలి. ఈ వీక్ ఎండ్ లోపల మీరు ఆరామ్సే చేసుకోవాలని చెప్పి మీకు ఒక టాస్క్ ఇచ్చారనుకోండి. సో యూ విల్ డూ ఇట్. అంటే వెనస్డే రోజు నైట్ మీరు ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఓకే పర్లేదు, థర్స్డే రోజు మార్నింగ్ అయినా సరే నేర్చుకుంటా, వెనస్డే నైట్ డిన్నర్కి పోయి ఆ తర్వాత థర్స్డే రోజు ఎర్లీగా నేను స్టార్ట్ అవుతా అనే ఫీలింగ్ మనకి ఉందనుకోండి, అది మీ కంట్రోల్లో ఉన్నట్టు. అది కాకుండా మీ బాస్ వచ్చి ఆకాష్ నో, మీరు ఈరోజు 10 o'clock ఎట్టి పరిస్థితుల్లో నాకు ఆ పీపీటీ తయారు చేయాలి అని అన్నారనుకోండి, దెన్ దట్స్ వేర్ యువర్ స్ట్రెస్ కమ్స్.